ఏంటి గుమ్మలపాడు వలలు బ్యాచ్? నేనైతే ఫస్ట్ టైం కొత్తగా అయితే చూస్తున్నాను. రాడ్ మేక వల రాకుండా కేవలం మోగుతో అనేది వల లాగుతున్నారు. కేవలం ఇలా మోగుతో లాగడం వల్ల చాలా లాభాలే ఉన్నాయన్నమాట. కేవలం రాడ్ మీద నుంచి ట్రాక్టర్ మోకు మాత్రమే లాక్కెళ్తుంది. ఇలా రోడ్డు మీద కానీ గట్టి మీద కానీ లాగినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. మోక అయితే మనోళ్ళైతే భలే సింపుల్ గానే వలలు లాగుతున్నారు. పైతాడు కేవలం ఇద్దరు కింతాడు మాత్రం ఇద్దరు అయితే లాగుతున్నారు. ఇలా లాగడం వల్ల వలలు ఎక్కువ కాలం మనుతాయి. ఇలా లాగడం చాలా మందికి తెలియదు. ఆడలంక చెట్టినపాడు, పైడి చింతపాడు, గుమ్మలపాడు, కోటలంక ఇలాంటి ప్రదేశాల్లో తప్ప ఈ ఊరు వాళ్ళు మాత్రమే ఇలా లాగుతూ ఉంటారు. చాలా మంది వల మేస్త్రులు చెరుకు రాదేమో అని అనుకుంటున్నారు. ఈ మేస్త్రిని నేను అడుగు తెలుసుకున్నాను. ఇలా లాగడం వల్ల చేపలు బాగా వస్తాయి అని చెప్పి ఆయన అయితే అడిగాను. ఆయన నాకు ఒకటే సమాధానం చెప్పారు. మేము ప్రతి ఒక్క చెరువు కూడా ఇలాగే లాగుతూ ఉంటాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమైతే లాగాము. ఏ ఓనర్ గారు కూడా మమ్మల్ని పని అయితే మాట ఎప్పుడు అనలేదు మాట. అంత నీట్ గా లాగాము ఈ వలతో. ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. అయితే ఆడపిల్లలు మరియు మగవాళ్ళు అయితే గట్టుబారు ఉంటూ ఉంటారు వల వెనక లాగడానికి. మనోళ్ళు అయితే సింపుల్ గా లాగేస్తున్నారు మొగ్గు పట్టుకుని వెనక్కి. కేవలం ఇక్కడ ట్రాక్టర్ లాగినప్పుడు మాత్రమే మనుషులు వల అనేది లాగాలి. లూజ్ ట్రాక్టర్ లాగుతుంది కాబట్టి లూజ్ అనేది లాక్కుంటూ ఉంటారు. అలా లాక్కొచ్చిన తాడైతే ఆ లూజ్ ఒకళ్ళు పొడ మీద తీసుకెళ్లి అయితే కట్టి వెనకైతే లాక్కొస్తున్నారు వాళ్ళని. ఇంకా ఎలాగో మనోళ్ళు అయితే సరికైతే ఎక్కించేసారు అన్నమాట. వారకైతే రప్పించేసారు. వీటిలో అయితే అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయి. మనకైతే కేవలం దీంట్లో లైవ్ చేపలు పెద్ద చేపలే కావాలి కాబట్టి దీంట్లో అయితే ఏరుతారు. చెరువుకాడికి వచ్చిన తర్వాత చెరువులో చేపలు అనేది ముట్లెత్తుతూ ఉంటాయి. బాగా ఎండెక్కిన తర్వాత మాత్రమే వలలు దిగుతూ ఉంటారు. ముట్లెత్తడం అంటే చెరువులో ఆక్సిజన్ అందక మార్నింగ్ టైమ్ లో చేపలు అనేవి పైకి తేలుతూ ఉంటాయి. అలా తేలిన చేపలు లాగితే చనిపోతాయి అనమాట వారకు వచ్చిన తర్వాత. అందుకే అవి మార్నింగ్ టైమ్ లో చేపలు ఆక్సిజన్ అందడం కోసం పైకి అయితే వస్తూ ఉంటాయి. అవి మునిగిన తర్వాత కానీ మేస్త్రి గారు వాళ్ళు అనేది వదులుతూ ఉంటారు. ఇక ఎండాకాలంలో కాస్త లోడింగ్ అనేది లేట్ గా అవుతూ ఉంటుంది. ఈ లోపు మేమైతే వాహనాలు అయితే తిప్పుకుంటున్నాం అనమాట లోడింగ్ అయితే చేసుకోవడానికి. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను కాబట్టి నాది రెండో బడి అనమాట. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కువగా సెలవు ప్రత్యేకంగా చేసుకెళ్ళిన వారికి ముందు లోడింగ్ అవుతూ ఉంటుంది. ఎంత వెనకమాల వచ్చినా ఈ లోడింగ్ లో వచ్చేసి మేము ఒంటికన్నా చేప అయితే చూసామన్నమాట. ఒక చేపకైతే ఒక వైపు కన్ను అయితే ఉంది కానీ ఇంకో వైపు కన్ను అయితే లేదు. దీన్ని వ్యాన్ లో వేసిన తర్వాత అక్కడ షాప్ దగ్గర అయితే దీన్ని అయితే తీసుకోరు. ఎందుకంటే చేపలు కొనుక్కునే వరకు అన్ని బాగుండాలన్నమాట. చేప విషయాలు కూడా. అలాంటి ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే కొల్లేరు. ప్లీజ్ అండి నా ఛానల్ ఫాలో అవ్వండి. జేఆర్కే కొల్లేరు అని యూట్యూబ్ లో ఉంటుంది మరియు జేఆర్కే కొల్లేరు అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ప్లీజ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే కొల్లేరు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.